సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నేత మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మొత్తం 42 మందికి 14,42,000 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులను సహకరించిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారికి లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కాసాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ఉన్నా లేకున్నా చింత ప్రభాకర్ గారు సీఎంఆర్ఎఫ్ చెక్కుల మంజూరుకు కృషి చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, కార్యదర్శి నర్సింలు, మండల పార్టీ అధ్యక్షులు చక్రపాణి, విఠల్, కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, విఠల్, వివిధ గ్రామాల సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు సంగారెడ్డి శాసనసభ్యులు గౌరవ చింతా ప్రభాకర్ అన్న గారి సహకారంతో ఈ కాన్స్టిట్యున్సీలో సీఎం సహాయ నిధి కింద దరఖాస్తు చేసుకున్న వారికి వారు చురుకు చూపి లెటర్ పెట్టి ఫాలోఅప్ చేసి మరి ఈరోజు వాళ్ళందరికీ కూడా 42 మందికి 13,42,500 రూపాయలను 42 మందికి చెక్కుల రూపంలో ఇవ్వడం జరిగింది. మరి ఈ నియోజకవర్గం సంబంధించి 2014లో ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి కూడా చింతా ప్రభాకర్ అన్న 5 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నా 5 సంవత్సరాలు ప్రతిపక్షంగా అంటే ఎమ్మెల్యే గెలవకపోయినా గవర్నమెంట్ ఉంది కాబట్టి అప్పుడు చాలా మందికి నిరుపేదలకు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే మరి చేదోడు వాళ్ళగా ఉండే విధంగా వారు కృషి అభినందనీయం. మరి ఇప్పుడు ప్రతి నెల కూడా లక్షల రూపాయలు సీఎం నిధులు సహాయ నిధులు తీసుకొచ్చి అందరికి సహాయపడుతున్న ఎమ్మెల్యే గారి కాన్స్టిట్యూన్సీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ కాన్స్టిట్యూన్సీ సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీ టీఆర్ఎస్ హయాంలోనే 10 సంవత్సరాల హయాంలో అభివృద్ధి చెందితే మరి మళ్ళీ కాంగ్రెస్ టైం ముందు అట్లే ఉండే కనీసం 70 ఏళ్ళ సమస్య పరిష్కారం కాలే. మరి మొన్న సంవత్సరం రైతు ఇప్పటిదాకా ఒక రూపాయి పని కూడా గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ మున్సిపాలిటీకి 75 కోట్ల రూపాయలు ఇచ్చి సంగారెడ్డి పట్టణం మరి విస్తరిస్తూ ఉన్నది. అన్ని వార్డులు సమాంతరంగా అభివృద్ధి కావాలని చెప్పి ఎస్డీఎఫ్లో 75 కోట్ల రూపాయలు ఇస్తే కూడా మరి ఎన్నికల దృష్ట్యా 30-35 కోట్ల పనులు పూర్తి కావడం జరిగింది. మిగతా 40 కోట్ల చిల్లర ఈ ప్రభుత్వం వచ్చినాక పూర్తిగా రద్దు చేస్తే గౌరవ శాసనసభ్యులు సంస్థలను తీసుకెళ్లి స్థానిక జిల్లా మంత్రివర్యులకు కానీ ముఖ్యమంత్రి కూడా నిర్ణయిస్తే ఇప్పటిదాకా కూడా మరి అతిగతి లేదు. ఎవరైతే నేను సంగారెడ్డికి నేనే తాబేదారును సంగారెడ్డి నాదే అని మాట్లాడేటువంటి జగ్గారెడ్డి మరి వాళ్ళ భార్య కూడా చైర్మన్గా ఉన్నది. గతంలో కార్పొరేషన్ చైర్మన్ ఉన్నటువంటి ప్రభాకర్ అన్న మరి ఎమ్మెల్యే లేకుండా చాలా నిధులు తీసుకొచ్చి అందరికీ సాయం చేసిన విషయం మనం గుర్తుంచుకోవాలి. మేము ఈరోజు జగ్గారెడ్డి గారిని అడుగుతా ఉన్నాం, పండుగలు హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు ఎవరైనా వాళ్ళ సాంప్రదాయ ప్రకారం పండుగలు చేసుకుంటారు. పండుగలు చేయగానే లీడర్ కాదు, పండుగలు అందరూ చేసుకుంటారు. నువ్వు ఫ్లెక్సీలు కుటుంబ సభ్యుల ఫ్లెక్సీలు వేసుకుని పండుగలు చేసుకుని తప్పిస్తే మరి సంగారెడ్డి అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే గవర్నమెంట్ నీది, వర్కింగ్ ప్రెసిడెంట్ నువ్వే, అందరికి ఎమ్మెల్సీలు ఇప్పిస్తాడు, ముఖ్యమంత్రి నేను చెప్పినట్టు ఇంతమంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.